ఏసీబీ అధికారులకు భారీ తిమింగలం చిక్కింది. ఏపీ ఆర్&బి చీఫ్ ఇంజనీర్ గంగాధరం ఇంటిపై ఏసీబీ అటాక్ చేసింది. సుమారు 100 కోట్ల రూపాయల మేర అక్రమాస్తులు ఉన్నట్టు భావిస్తున్నారు. విశాఖ, విజయవాడ, హైదరాబాద్, కడప, నెల్లూరు, చిత్తూరు, బెంగళూరు సహా సుమారు 20 ప్రాంతాల్లో ఏసీబీ ఒకేసారి సోదాలు నిర్వహిస్తోంది. ఇంకా తనిఖీలు కొనసాగుతున్నాయి. విశాఖ భీమిలి వద్ద 4 వరుసల రహదారి నిర్మాణంలో అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు రావడంతో ఏసీబీ రంగంలోకి దిగింది. 20 టీంలు వేర్వేరు ప్రాంతాల్లో ఒకేసారి సోదాలు చేస్తున్నాయి. గంగాధరం ఇంటితో పాటు విజయవాడలో ఆయనకు బినామీగా భావిస్తోన్న కాంట్రాక్టర్ నివాసంలో కూడా సోదాలు చేస్తున్నారు. విజయవాడలో చీఫ్ ఇంజనీర్ నివాసంతో పాటు కొండపల్లిలోని ఆయన కార్యాలయంలో కూడా సోదాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. హరీష్, ఈ భారీ అవినీతి తిమింగలానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? తనిఖీలు ఎప్పటివరకు అధికారులు ఏమేమి గుర్తించారు? గుడ్ మార్నింగ్ రిషి. ఏసీబీ ఈ మధ్యకాలంలో చాలా దూకుడుగా వ్యవహరిస్తుంది. వారం రోజుల వ్యవధిలోనే ఇది 3వ రైడింగ్ ఏపీ కేంద్రంగా అవినీతి మీద ఏసీబీకి సంబంధించినటువంటి అధికారులు చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఈరోజు భారీగా ఆర్&బి చీఫ్ ఇంజనీర్కి సంబంధించినటువంటి అవినీతి భాగోతం వెలుగు చూసినటువంటి పరిస్థితి. అతనికి సహకరిస్తున్నటువంటి కాంట్రాక్టర్ల మీద కూడా మొదటిసారి ఏసీబీ ఏకకాలంలో కాంట్రాక్టర్లు, ఏసీబీకి సంబంధించినటువంటి అధికారులు ఏకకాలంలో అటువైపు ఆర్&బి చీఫ్ ఇంజనీర్ ఇంటితో పాటుగా ఇటువైపు కాంట్రాక్టర్స్, బంధువులు, ఆఫీసులు, అదేవిధంగా అపార్ట్మెంట్, వ్యక్తిగత అపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఆస్తుల మీద కూడా ఏకకాలంలో దాడులు చేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది మొదటిసారి కావచ్చు ఏసీబీ రైడ్లో ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో ఆ అవినీతికి పాల్పడినటువంటి అధికారితో పాటుగా అతనికి సహకరించినటువంటి కాంట్రాక్టర్ సంబంధించినటువంటి ఆస్తులు, ఇంటి మీద కూడా ఒకేసారి ఏసీబీ దాడులు నిర్వహించడం చాలా విశేషంగా చెప్పుకోవచ్చు. ఒక మాటలో చెప్పాలంటే తెల్లవారుజాము నుంచి జరుగుతున్నటువంటి ఈ వ్యవహారానికి సంబంధించి చాలా కీలకంగా మారినటువంటి పరిస్థితిగా కనిపిస్తుంది. ఇప్పటికే కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అవినీతికి సంబంధించినటువంటి వ్యవహారం ఉందని చెప్పి అధికారులు ఇప్పటికే నిర్ధారించినటువంటి పరిస్థితి. ఇంకోవైపు చూసుకుంటే కనుక ఈ వ్యవహారంలో ప్రధానమైనటువంటి కాంట్రాక్టర్ ఆర్&బి చీఫ్ ఇంజనీర్కి సంబంధించి పూర్తిగా సహకరించారన్నటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కాంట్రాక్టర్కి సంబంధించినటువంటి అపార్ట్మెంట్ ఇది. విజయవాడ నగరంలో అతి ఖరీదైనటువంటి విల్లాస్ కానీ అపార్ట్మెంట్స్లో ప్రధానమైనటువంటి అపార్ట్మెంట్ ఈ అపార్ట్మెంట్. దీంట్లో అత్యంత కోటీశ్వరులు మాత్రమే ఉండేటువంటి పరిస్థితి. ఈ వ్యవహారంలో చూసుకుంటే కనుక అవినీతి స్థాయి ఏ స్థాయిలో ఉన్నదన్నదే మాత్రం స్పష్టంగా మనకి కనబడుతుంది. ఇంకోవైపు చూసుకుంటే కనుక ఈ దాడులకు సంబంధించి అధికారులు, ఏసీబీ అధికారులు కొండపల్లిలో ఉన్నటువంటి చీఫ్ ఇంజనీర్ కార్యాలయంతో పాటుగా ఆయనకు సంబంధించినటువంటి మరొక అపార్ట్మెంట్ మొగల్రాజ్పురంలో ఉంది. దానికి ఆ రెండింటికి సంబంధించినటువంటి తాళాలు కూడా ఆర్&బి చీఫ్ ఇంజనీర్ దగ్గర ఉన్నాయి. ఆ తాళాలను కూడా మళ్ళీ అధికారులు తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. తెల్లవారుజామున వెలుగు చూసినటువంటి ఘటనకు సంబంధించి ఆర్&బి అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించడం, అందరూ ఒకేసారి దాదాపుగా 6 బృందాలుగా ఏర్పడినటువంటి అధికారులు అటు ఆస్తుల మీద, అటు కాంట్రాక్టర్ల మీద, అటువైపు కార్యాలయం మీద ఏకకాలంలో దాడులు చేశారు. ఇప్పటికే ఆర్&బి చీఫ్కి సంబంధించినటువంటి కార్యాలయాన్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇంకోవైపు కాంట్రాక్టర్కి సంబంధించినటువంటి ఆస్తులను కూడా ప్రస్తుతం అధికారులు లోపల పర్యవేక్షిస్తున్నారు. ఎంతవరకు సహకరించారు, ఎటువంటి సహకారం ఉంది, ప్రధానంగా నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం జరుగుతున్నటువంటి తరుణంలో ఎక్కువ శాతం ప్రభుత్వం రోడ్లకు సంబంధించినటువంటి వ్యవహారం మీద చాలా దృష్టి సారించింది. రోడ్స్ అండ్ బిల్డింగ్స్కి సంబంధించినటువంటి వ్యవహారం మీద రాష్ట్ర ప్రభుత్వం చాలా కీలకంగా వ్యవహరించినటువంటి నేపథ్యంలో రహదారుల నిర్మాణానికి సంబంధించినటువంటి వ్యవహారం కాంట్రాక్టర్లతో మిలాఖత్ అయ్యారు. నాణ్యత ప్రమాణాలు పాటించకుండా రోడ్లు నిర్మాణం చేసి అందులో నాణ్యత పాటించకపోయినప్పటికీ కూడా బిల్లులు శాంక్షన్ చేయడం, తద్వారా పరోక్షంగా తాను కూడా లబ్ధి పొందినటువంటి ఆరోపణలు ఎదురవుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ వ్యవహారం పూర్తి స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. విజయవాడ నగరంలో 3 ప్రాంతాల్లో సోదాలు సాగుతున్నాయి. కాంట్రాక్టర్కి సంబంధించినటువంటి బిల్డింగ్లు కూడా ప్రస్తుతం ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఋషి. రైట్ హరీష్. ఇక విజయవాడతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లో కూడా ఈ భాగవతానికి సంబంధించి ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్ లో తనిఖీలకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. భారీ అవినీతి తిమింగలానికి సంబంధించి దాదాపు ఏపీ ఆర్&బి చీఫ్ ఇంజనీర్ గంగాధరం అవినీతి భాగోతానికి సంబంధించి ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. 100 కోట్ల పైన అక్రమాస్తులు ఉండవచ్చనే అవకాశానికి సంబంధించి ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2 రాష్ట్రాల్లో 20 ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి. విశాఖ 4 లేన్ రోడ్డుకు సంబంధించి జరిగిన అవినీతి భాగోతంలో ప్రధాన సూత్రధారి చీఫ్ ఇంజనీర్ గంగాధరం. హైదరాబాద్ లో తనిఖీలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ.
ఢిల్లీలో ఉన్న ఆయన ఇంట్లో ఇంకా సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తెల్లవారుజామున 5:30 ఇంట్లోకి వచ్చారు ఏసీబీ ప్రత్యేక బృందం. అప్పటి నుండి కూడా సోదాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రత్యేక డిఎస్పీ ఆధ్వర్యంలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్లో, ప్రధానంగా హైదరాబాద్లోని కుకట్పల్లి ప్రాంతంలో ఆయన నివాసం ఉంటున్న ఇల్లు ఇది. ఇదే ఇంట్లో ఆయన గత కొద్ది కాలంగా ఉంటున్నాడు. గంగాధరం ఇతను ఏపీ ఆంధ్రప్రదేశ్కు చెందిన వ్యక్తి. R&B డిపార్ట్మెంట్లో చీఫ్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. ప్రధానంగా ఇతని పైన అక్రమంగా ఆస్తులు కలిగి ఉన్నాడు, అలాగే ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడన్న ఆరోపణలు చాలా కాలంగా ఇతనిపై రావడం జరిగింది. ఫిర్యాదులు కూడా ఏసీబీకి అందడం జరిగింది. దీనిపైన ఏసీబీ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. తమ దర్యాప్తులో ఇతనికి ఆదాయానికి మించిన ఆస్తులే కాకుండా ఇతను చాలా అక్రమాలకు కూడా పాల్పడినట్లు కూడా ఆధారాలు కూడా సేకరించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇవాళ మొత్తం 10 టీములు రంగంలోకి దిగాయి. హైదరాబాద్ కుకట్పల్లితో పాటుగా ఇటు మిగిలిన ప్రాంతాల్లో కూడా, ఇటు చిత్తూరు, అలాగే విజయవాడ, వైజాగ్, బెంగళూరు, నెల్లూరు వీళ్ళ బంధువుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు. ఇప్పటికే భారీ స్థాయిలో ఆదాయాన్ని ఇతను కూడపెట్టాడు అనేది కూడా వాళ్ళు ఆధారాలు సేకరించారు. సుమారు 100 కోట్ల వరకు కూడా ఆస్తులు ఉండొచ్చు అనేది ఒకవైపు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకు ఇంకా ఆస్తుల వివరాలు ఇంకా బయటికి వెల్లడి కాలేదు. ఇంకా సోదాలు కొనసాగిస్తున్నారు కాబట్టి మరికొద్ది సేపట్లో అతని ఆస్తుల వివరాలు తెలిసే అవకాశం కనబడుతుంది. ప్రధానంగా భీమునిపట్నంలో వేసిన 4 లైన్ల రోడ్లో అక్రమాలు జరిగాయి. ఈ అక్రమాలకు సంబంధించిన టెండర్లలో కావచ్చు, రోడ్లు వేసిన కాంట్రాక్టర్తో కావచ్చు, ఇతను పూర్తిగా అతనితో చేతులు కలిపి అవినీతికి పాల్పడ్డాడు, రోడ్లు సరిగ్గా వేయలేదు అనేది ప్రధానంగా ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించిన వాటిపైన కూడా ఏసీబీ కేసు నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతం 10 ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా విజయవాడలో 3 ప్రాంతాల్లో ప్రస్తుతం సోదాలు కూడా కొనసాగుతున్నాయి. మరికొద్దిసేపట్లో ఇతనికి సంబంధించిన ఆస్తుల వివరాలు కూడా తెలిసే అవకాశం కనబడుతుంది. ఇతను మాత్రం ప్రధానంగా ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నాడన్న ఆరోపణలపైన ప్రస్తుతం ఏసీబీ సోదాలు నిర్వహిస్తుంది. రైట్, కేవలం గంగాధరంతో పాటు ఇంకా ఎంతమంది పాత్ర ఉండొచ్చు అనే అనుమానాలు వినిపిస్తున్నాయి రాధాకృష్ణ. అలాగే ఇంకా ఎక్కడెక్కడ హైదరాబాద్ లో కుక్కట్పల్లి కాకుండా వేరే చోట్ల కూడా సోదాలు కొనసాగుతున్నాయా? ఋషి, ప్రస్తుతం మాత్రం మనం చూస్తున్న ఈ ఇంట్లోనే ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నాయి. ఇదే ఇంట్లో ఆయన గత కొద్ది కాలంగా అతను నివాసం ఉంటున్నాడు. లోపల మనం ఏసీబీ టీం కూడా లోపల ఉంది, మనం చూడొచ్చు. కూడా ఆయనకు సంబంధించిన బంధువులు కూడా కొంతమంది ఉన్నారు. ప్రధానంగా అతను R&B డిపార్ట్మెంట్లో చీఫ్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. అంటే అతను ఎలాంటి టెండర్ ఖరారు చేసిన తర్వాత అతనికి సంబంధించిన తనిఖీలు, అంటే రోడ్లు వేసినప్పుడు వచ్చి తనిఖీలు చేయడం కానీ, మిగతా ఎలాంటి క్వాలిటీ అతను వినియోగిస్తున్నాడు కాంట్రాక్టర్ అనేది పూర్తి స్థాయిలో ఇతనే చెక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత ఇతను సంతకం పెడితేనే అతనికి సంబంధించిన ఫండ్ ఏదైతే టెండర్ ద్వారా దక్కించుకుంటాడో ఆ ఫండ్ రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలోనే ఇతను పూర్తిగా కాంట్రాక్టర్లతో చేతులు కలిపాడనేది ఇతని ఆరోపణలు ఉన్నాయి. వాటి ఆధారంగానే ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రధానంగా కుకట్పల్లిలో ప్రస్తుతం ఆయన ఉంటున్న ఇంట్లోనే ప్రస్తుతానికి సోదాలు కొనసాగుతున్నాయి. ఇంకా అతనికి సంబంధించిన బంధువులు 3 ప్రాంతాల్లో, హైదరాబాద్ లో మరో 3 ప్రాంతాల్లో కూడా సోదాలు కొనసాగిస్తున్నారు. వాటికి సంబంధించిన వివరాలు కూడా ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి అతను ఈ ఇంట్లో ఎంతవరకు నగదు దొరికింది, ఎంతవరకు బంగారు ఆభరణాలు ఉన్నాయన్న దానిపై మాత్రం ఇంకా ఏసీబీ డిఎస్పీ ప్రస్తుతం బయటికి రావాల్సి ఉంది. అతను మరికొద్ది సేపట్లో బయటకు వచ్చి వివరాలు చెప్తామంటున్నారు. ఇంకా ఇతనితో పాటు ఎవరైతే కాంట్రాక్టర్లు ఇతనికి చేతులు కలిపి అవినీతికి పాల్పడ్డాడనే ఆరోపణలు వస్తున్నాయో దానికి సంబంధించిన ఆరోపణలకు సంబంధించిన వాటిపైన కాంట్రాక్టర్ల ఇళ్లపైన కూడా దాడులు చేస్తామనేది ఏసీబీ అధికారులు చెప్తున్నారు. అలాగే ప్రస్తుతానికి ఇంకా కుకట్పల్లి హౌస్ లో కనుక ఎందుకంటే అతను ప్రస్తుతం గంగాధరం కూడా ఇదే ఇంట్లో ప్రస్తుతం ఉన్నాడు, అతను కూడా విచారిస్తున్నారు. ఈ పూర్తి వివరాలు కూడా తెలవడానికి మరికొంత సమయం పట్టే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతం డిఎస్పీ కూడా ఇదే ఇంట్లో సోదాలు నిర్వహించి కొద్దిసేపటి క్రితమే మరో ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. అక్కడ సోదాలు నిర్వహించిన తర్వాత అక్కడ దొరికే ఆధారాలు, మిగిలిన డాక్యుమెంట్స్ ఏవైతే ఇంట్లో దొరికాయో వాటన్నిటికి సంబంధించిన వాటిపైన క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాత తన ఆస్తుల వివరాలు చెప్తామనేది ఏసీబీ అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.